బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో బీసీ ఏరియాలో గ్రాసిక్ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్మించిన కళావేదికను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం 45 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, 21 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఇళ్లపల్లి గ్రామంలో మనం గ్రాసిక్ ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఇక్కడ మన సెట్టిపల్లి సోదరులకు సంబంధించిన ఒక కళావేదిక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కళావేదిక కట్టించుకోవాలని అందరూ కూడా మరి ఎదురు చూశారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కూడా అవ్వండి. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గ్రాసిక్ ఇండస్ట్రీస్ వారిని ఇక్కడే కాకుండా సెట్టిపల్లి సోదరులకు సంబంధించి మన ఇళ్లపల్లి పాకల్లో కూడా మరి కట్టడం జరిగింది. అది కూడా గత 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. మరి దీనికి సహకరించినటువంటి గ్రాసిక్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. మన పార్లమెంటు సభ్యులుగా సెట్టిపల్లి సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. మన ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా మన రాజమండ్రి పార్లమెంట్లో కూడా మొట్టమొదటగా ఒక సెట్టిపల్లి సోదరుని పార్లమెంటు సభ్యులుగా ఎన్నిక చేయడం ఇదే మొదటిసారి. కాబట్టి మీరందరూ కూడా కోరుతూ మన ఇక్కడ ఇళ్లపల్లికి సంబంధించి సెట్టిపల్లి సోదరులకి గతంలో మరి శ్మశానం దగ్గర గొడవ కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నేను వచ్చిన తర్వాత దానికి శాశ్వత పరిష్కారం కూడా మరి లభించింది. అది మన సోదరులందరికీ కూడా తెలుసు. అంటే నా వంతు సహకారం నేను ఆ రకంగా చేయడం జరిగింది. ఇది కట్టించడం ఒక ఎత్తు, ఇది మెయింటైన్ చేయడం మరో ఎత్తు. కట్టించిన తర్వాత దాన్ని ఆలనా పాలనా లేకపోతే ఇంత మంచిది కూడా వృధా అయిపోతే ఇక్కడ ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ, లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్ కానీ, బర్త్డే కానీ, నిశ్చితార్థాలు కానీ ఏదైనా చేసుకోవడానికి అక్కడికి వాతావరణం ఎలాగో ఇక్కడ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రెస్ మార్చుకోవడానికి కూడా ఆడమగ కూడా సెపరేట్ రూములు కూడా ఉన్నాయి. మరి ఇంత సౌకర్యంగా ఇది ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి మీరు. అంతేకాకుండా ఇక్కడ ఏ రకంగా గత్రా లేకుండా ఎవరు ఒకళ్ళు చేసినా కానీ ఇక్కడ ఎవరు చూసినా వెంటనే వాళ్ళని మందలించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ దీనికి కూడా మరి ఈ తాళాలు కూడా దీని మెయింటెనెన్స్ కూడా పెద్దలకి ఈ రోజునే నేను ఇచ్చేస్తున్నాను. పెద్దలు మీరు మీ ఆధ్వర్యంలో దీన్ని మెయింటైన్ చేసుకోవాల్సింది మిమ్మల్ని కోరుతూ నేను పెద్దల పేర్లు చదువుతున్నాను. ఉప సర్పంచ్ అంశూరు రాంబాబు గారు, పెద్దలందరూ ఇటు రావాల్సిందిగా కోరుచున్నాను. కన్వీనర్ అంశూరు శ్రీను, మేడిశెట్టి శ్రీను, అంశూరు శివ, ఈ నలుగురు కూడా ఎదురు రావాల్సిందిగా